హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. బై ద వే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే శ్రీ. గైస్, ఈరోజు వీడియోలో అయితే నేను కంప్లీట్గా ధనియా, బెండకాయ ఇంకా మిరపకాయ ప్లాంటేషన్ కంప్లీట్ ఒక్కటే వీడియోలో అయితే చేస్తున్నా. ఇంతకుముందు నేను అవి షార్ట్స్ అప్లోడ్ చేసి ఉండే. సో దీంట్లో అయితే మీకు కంప్లీట్గా ప్రొసీజర్ అయితే నేను చెప్తాను ఎట్లా చేసినా ఏందని చెప్పేసి. సో నేనైతే దీనికి ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఇది నేను తిన్న తర్వాత పడేయకుండా దాచుకున్న బాక్స్, ప్లాంటింగ్ చేయడానికి దాచుకున్నాను నేను ఇది. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడైతే ఒక లేయరింగ్ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతున్నాను గైస్. మీకు కావాలంటే ఒక మిక్చర్ కానీ ఎట్లనన్నా మీరు తీసుకోవచ్చు. నేను లేయరింగ్ ప్రొసీజర్ యూజ్ చేస్తున్నాను. దానికైతే నేను ఒక రెడ్ సాయిల్ ఇంకా వర్మి కంపోస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత బెండకాయలు అయితే నేను ఇట్లా పెట్టుకున్నాను. తర్వాత నేను ఇట్లా డైరెక్ట్గా రెడ్ సాయిల్ పోసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ బుజ్జి పాట్స్లలోనైతే నేను మిరపకాయ ఇంకా ధనియాలు అయితే వేసుకుంటున్నాను. సేమ్ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతున్నాను గైస్. ఫస్ట్ లేయర్ వచ్చేసి వర్మి కంపోస్ట్, సెకండ్ లేయర్ వచ్చేసి రెడ్ సాయిల్, మళ్ళీ దానిపైన నేను ఇట్లా సీడ్స్ అయితే స్ప్రింకిల్ చేసుకొని దానిపైన మళ్ళీ సేమ్ రెడ్ సాయిల్ ఇంకా వర్మి కంపోస్ట్ అయితే వేసేసి కప్పేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ధనియా ప్లాంట్ చేసుకుందాం. ఇది చాలా మంది అయితే వాటర్లో ప్లాంట్ చేసుకుంటారు, కాకపోతే నేను సాయిల్ అయితే ప్లాంట్ చేస్తున్నా. సో సేమ్ గైస్, వర్మి కంపోస్ట్ రెడ్ సాయిల్ వేసేసుకొని ధనియాలు అట్లా పోసుకోండి. దానిపైన నుంచి వర్మి కంపోస్ట్ ఇంకా రెడ్ సాయిల్, లేకపోతే రెడ్ సాయిల్ ఇంకా వర్మి కంపోస్ట్ వేసేసి వాటర్ ఇట్లా స్ప్రింకిల్ చేస్తున్నాను. వాటర్ స్ప్రింకిల్ చేసేసి అయితే సన్లైట్కి, అంటే నేను ఎక్కువ సన్లైట్కి అయితే పెట్టలేదు గైస్, నార్మల్ మీడియం సన్లైట్కి పెట్టినాను. మిరపకాయ అయితే గైస్ నాకు 15 డేస్కి అయితే ఇట్లా స్ప్రౌట్ వచ్చింది, మంచిగా ప్లాంట్ అయితే స్టార్ట్ అయింది. కాకపోతే ధనియాలు అయితే కొంచెం స్లోగా పెరిగినాయి గైస్. వాటర్లో పెట్టుంటే కొంచెం ఫాస్ట్గా పెరుగుతుండేనేమో, కాకపోతే సాయిల్లో పెట్టినందుకు కొంచెం స్లోగా వచ్చినాయి. సో నేను ఇట్లా స్ప్రౌట్ వీడియోస్ అయితే తీసినాను. కాకపోతే ఒక్క బ్యాడ్ లక్ గైస్, నాకైతే బెండకాయ అసలు రాలేదు. మేబీ చూస్తా, ఇంకో కొన్ని రోజులు చూస్తా గైస్. తర్వాత అయితే ఇంకా బెండకాయలు అన్నింటిని అయితే తీసేస్తా, మళ్ళీ రీప్లాంటేషన్ చేస్తా. అప్పుడైనా మంచిగా వస్తుందేమో చూద్దాం మనం. ఇంకొక 2-3 డేస్ అయితే చూస్తా గైస్. అండ్ ఎంతమందికి అయితే మీకు ఈ వీడియో నచ్చిందో, హెల్ప్ఫుల్ అయిందో నాకు కమెంట్ డౌన్ చేయండి. ఎంతమంది ప్లాంటేషన్ ట్రై చేసినారో కూడా నాకు కమెంట్ డౌన్ చేయండి. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.